అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఐస్ రిష్తా మగ్లూబా అనమాట. అంటే మగ్లూబా ఐస్ రిష్తా చేస్తున్నాను. షేమియాలు వేసి వెజిటేబుల్స్ వేసి రైస్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి షేమియాలు హోమ్ మేడ్ అనమాట. ఇవి మా మేడం వాళ్ళకి ఇరాన్ నుంచి తెప్పించారు. ఇది నేను మళ్ళీ ఇవి లేకుంటే మనము మామూలు షేమియాను కూడా యూస్ చేయొచ్చు అనమాట రైస్లో. ఇవే అవసరం లేదు. ఇవి మీ దగ్గర ఉంటే ఇవి వాడచ్చు. హోమ్ మేడ్ సేమియా అనమాట, ఫ్రై చేసినవి. ఇవి వచ్చేసి ఇరాన్ నుంచి తెచ్చారు మా మేడంకి. దీని ప్లేస్లో నార్మల్ సేమియా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసి చూసేయండి, క్యారెట్, క్యాప్సికము, నేతి బీరకాయ లాగా ఉంటుంది కదా, కూస, ఉల్లగడ్డ, ఆనియన్, టమాటో, వంకాయ. ఇవి అన్నీ ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చూసేయండి. నేను వంకాయ అయితే ఫ్రై చేస్తున్నాను. చూసేయండి, ఆయిల్లో ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక దాన్ని మనము రైస్లో చూసేయండి. అన్ని కూరగాయలు ఇలా స్లైస్ లాగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి, మొత్తం అన్ని కూరగాయలు కూడా. ఓకేనా? ఇక్కడ కొద్దిగా ఫ్రై చేసి పెట్టాను చూసేయండి. ఉల్లగడ్డ, ఏం కాదండి, పూస, వంకాయని ఫ్రై చేసేసాను. మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్ని కూరగాయలు. మనకి ఇది ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందండి. ఈ ఫుడ్ ఆయిల్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు కొద్దిగా లైట్గా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా మగ్గనిచ్చి ఉడక మళ్ళీ రైస్ కింద వేసి పైన వాటర్ వేసి చేస్తే అది ఒకలాగా వస్తుంది. కాకపోతే దీని టేస్ట్ దానికి రాదనమాట. దాని టేస్ట్ దానిది, దీని టేస్ట్ దీనిదే. ఓకేనా? ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. అన్ని కూరగాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఫ్రై అయ్యాక చూపిస్తాను. చూడండి, అన్నీ అయితే ఫ్రై చేసేసాను. ఉల్లగడ్డ, క్యారెట్, ఇది వచ్చి కూస చూసేయండి, క్యాప్సికము, మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, టమాటో అయితే ఫ్రై చేయలేదు, ఓన్లీ ఆనియన్ మాత్రం ఫ్రై చేశాను. టమాటోలు అయితే ఫ్రై చేయలేదు. మొత్తం ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాము. చూడండి, ఎసరు పెట్టేసి రైస్ అయితే వేసాను. ఓన్లీ రైస్ వేసా, సాల్ట్ వేసి రైస్ వేసాను అనమాట. ఇవి కొద్దిగా మనకు పలుకుగా, ఈ రైస్ పలుకుగా ఉడికినప్పుడు మనము సేమియా అనేది వేసుకోవాలి. సేమియాలు ఏ సేమియా అయినా కానీ మీకు అందుబాటులో ఉన్న సేమియా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనము షారియా ఎట్లా ఫ్రై చేసుకుంటాము పాయసానికి, రెడ్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దీంట్లో ఈ రైస్ వంచేటప్పుడు వేయాలన్నమాట. చూసండి, రైస్ అయితే ఉడుకుతుంది. నేను షారియా వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. చూడండి, రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఇంకా మనం వంచుకోవాలి. ఇప్పుడు నేను ఈ సేమియా అనేది వేస్తున్నాను. సేమియా ఎక్కువ ఉడకన అవసరం లేదు, ఉడుకు పడితే సరిపోతుంది. మళ్ళీ మనం సిమ్లో పెడతాము కదా, సిమ్లోనే మనకు సేమియా అనేది ఉడికిపోతుంది అన్నమాట. ఓకేనా? ఎక్కువ మిక్స్ చేయొద్దండి. ఇప్పుడు మిక్స్ చేసామంటే ఏమవుతుందంటే రైస్ ఇది అయిపోతుంది. రైస్ వంచుకున్న తర్వాత మనం కలుపుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక 2 మినిట్స్ ఉడికించి ఇంకా మనం వంచుకోవడమే ఈ రైస్ని. చూసేయండి, రైస్ అయితే వంచేసాను. ఇలా మిస్కాల్లో వంచుకున్నాను అనమాట. కొద్దిగా ఉడికితే సరిపోతుంది. సేమియాలో మనం సిమ్లో రైస్లో పెడతాం కదా, దానికి ఇది అయిపోతుంది అనమాట. చూసేయండి, కూరగాయలు అయితే మొత్తం అన్నీ ఫ్రై చేసాం కదా, ఇట్లా చెరవ పెట్టుకొని రైస్ కూడా వంచేసాను నేను. ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్నీ చెరువున అడుగున పెట్టుకోవాలి, కింద పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను ఆయిల్ ఏం వేయలేదు, ఓన్లీ ఫ్రీ హీట్ చేశాను అంతే. ఇప్పుడు మనము ఇదంతా మనము కింద రైస్ ఫస్ట్ దీంట్లో కొద్దిగా రైస్ అడుగున కొద్దిగా రైస్ వేస్తాను. లైట్గా వేయాలి, అడుగు అంటుకోకుండా. రైస్ కొద్దిగా వేయాలన్నమాట. రైస్ కొద్దిగా తర్వాత
మనము ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇట్లా మొత్తం అన్నీ వేసేయాలి. ఫస్ట్ అయితే ఉల్లగడ్డ వేయాలి, తర్వాత పూస వేస్తున్నాను, నేతి బీరగా లాగా ఉంటుంది కదా అది వేస్తున్నాను. తర్వాత వచ్చేసి క్యారెట్ క్యాప్సికమ్ వేస్తున్నాను, క్యాప్సికము. తర్వాత టమాటో పెట్టుకున్నాను. మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఇలా పేర్చుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా మొత్తం. దీంట్లో ఆయిల్ ఉంటుంది, మనం ఆయిల్ అసలు వేయకూడదు. ఇంకా తర్వాత లాస్ట్ ఫ్రై చేసిన వంకాయ వేయాలన్నమాట, ఎందుకంటే కరిగిపోతుంది తొందరగా వంకాయ అనేది. మొత్తం ఇలా పేర్చుకోవాలి, మొత్తం అంతా అలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రైస్ అనేది వేసుకోవాలి పైన. రైస్ మొత్తం ఇలా పైన వేసుకొని సిమ్లో పెట్టేయాలి. అంతేనే, మూత పెట్టేసి ఇంకా నేను సిమ్లో పెట్టేస్తున్నాను. ఇంతేనండి, ఇలా అంతే, ఇంకేం లేదు, చాలా సింపుల్. సేమ్ మన రైస్ వైట్ రైస్ ఎలా చేస్తామో అలాగనే షారియా వేసి రైస్ ఉంచుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్లో వెజిటేబుల్స్ పెట్టేసి అడుగున వెజిటేబుల్స్ పెట్టి పైన ఈ రైస్ వేయాలి. ఆయిల్ కావాలంటే పైన ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఆయిల్ చాలా ఎక్కువ ఉంది, మనం మళ్ళీ ఫ్లిప్ చేస్తాం కదా, అప్పుడు అంతా రైస్కి ఆయిల్ అవుతుంది కాబట్టి ఇంకా అవసరం లేదు. రైస్ అనేది పలుగ్గా ఉన్నప్పుడు ఉంచుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.